హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ మార్చే ముందు జంపర్స్ అనేటివి చేంజ్ చేస్తారు. అంటే దానికి లోడ్కి తగినట్టు ఆ జంపర్స్ అనేటివి తట్టుకునేదానికి జంపర్స్ అనేటివి చేంజ్ చేస్తారు. సింగిల్ జంపర్ అనేది రిమూవ్ చేసి డబుల్ జంపర్ అనేది ఇన్స్టలేషన్ అయితే చేస్తారు. అది ఏ విధంగా చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ రిఫ్రిజిరేషన్స్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. పవర్ ట్రాన్స్ఫార్మర్కి జంపర్ అనేది లాగుతున్నారు. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనకి 10/16. ఈ కెపాసిటీ అనేది సమ్మర్లో మనకి చాలడం లేదు కాబట్టి కొత్త ట్రాన్స్ఫార్మర్ అయితే బిగించడం అయితే జరుగుతుంది. మనకి 10/16 తీసేసి 31.5 అయితే మనకి పెట్టడం అయితే జరుగుతుంది. లోడ్ అయితే మనకి అదైతే ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనకి సరిపోతుంది. మనకి ఎండాకాలం అనేది లోడ్ ఎక్కువ పడడం వల్ల ఏంటంటే మనకి లోడ్ అనేది చాలడం లేదు. అందువల్ల ఓవర్లోడ్ అవుతూ ఉంది ట్రాన్స్ఫార్మర్ అనేది. దానికోసం ఏంటంటే కొత్త ట్రాన్స్ఫార్మర్కి పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి మనకి ఆ జంపర్స్ అనేటివి కూడా హెవీగా లాగడం అయితే జరుగుతూ ఉంది. మనకి ఇది వచ్చేసి 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి మనకి 3 ఫేజ్లు అయితే కనెక్ట్ చేసుకోవాలి. ముందు ఏదైనా మనకి సోర్స్ ఉండే పక్క ముందు కనెక్ట్ చేసుకుంటే కొద్దిగా భారం అనేది తగ్గుతుంది కాబట్టి మనం 3 ఫేజ్లు అనేది ఒక పక్క అయితే బిగించుకుంటున్నాం. ఇవి చాలా హెవీ వెయిట్ ఉంటుంది. జంపర్ అనేది మనకి చాలా హెవీ బరువు కూడా ఉంటాయి. అందుకని మనం ఫుల్లీ సహాయంతో తాడుతో లాక్కొని కింద పక్క అయితే లాగుతూ ఉంటారు. మనం వాటికనేటి నట్లు అనేటివి వేసుకోవాలి. నట్లు అనేటివి వేసుకోవడం వల్ల లాక్ అవుతుంది. మనకి ఆడ ఒక్కీలాగా ఉంటుంది. ఆ ఒక్కీలో కూర్చోబెట్టుకొని మనం వాటికనేటి నట్లు వేసుకోవాలి జారకుండా. మనకి ఆ లాకింగ్ సిస్టమ్ అనేది చాలా గట్టిగా వేసుకోవాలి. మనకి నట్టు బోల్ట్ అయితే వస్తుంది. మనకి గట్టిగా వేసుకోవడం వల్ల అంటే మళ్ళీ లోడ్ అనేది పడుతుంది వాటి మీద. దానికోసం ఏంటంటే కొద్దిగా గట్టిగా వేసుకోవాలి. మనకి ఇప్పుడు 3 ఫేజ్లు అయితే ఒక పక్క ఫిట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రెండో సైడ్ వచ్చేసి మనకి పుల్లీ సిస్టమ్ ఉంటాయి. అంటే 2 పుల్లీలు ఉంటాయి. మనం తాటర్ సహాయంతో లోడ్ అనేది లాగాలి. మనుషులు లాగాలంటే ఎక్కువ మంది కావాల్సి వస్తుంది కాబట్టి మనుషులు తక్కువ ఉన్నారు కాబట్టి మనం తాటర్ ఉపయోగించుకొని లాగుతున్నాం. ఇప్పుడు పుల్లీ సిస్టమ్ మీద మనకి ఒక పక్క నుంచి ఒక పక్కకి జంపర్ అనేది మూవ్ అవుతుంది కదా. ఈ విధంగా బిగించుకుంటాం. చాలా వెయిట్ ఉంటాయి. మనుషులు ఉంటే చాలామంది కావాలి కాబట్టి అది కాక మనం టైట్ చేసుకునే దాకా పట్టుకొనే ఉండాలి. అంత స్టాండర్డ్గా ఎవరు పట్టుకోలేరు కాబట్టి తాటర్ సహాయంతో మనకి లోడ్ అనేది మనకి వేయడం అయితే జరుగుతుంది. జంపరు కరెక్ట్గా ఆ లాకింగ్ సిస్టమ్ కాడికి వచ్చినప్పుడు మనం లాకింగ్ నట్ వేసుకుంటే మనకి జంపర్ కూడా చాలా లూజ్ ఉంది. ఇప్పుడు అనేది మనం మళ్ళీ కిందకి దించి చూడాలి. మనకి ఆ జంపర్స్ అనేవి లూజ్ ఉండడం వల్ల మళ్ళీ కిందకి దించేసి మనం కొద్దిగా జంపర్ అనేది నట్లన్నీ లూజ్ చేసుకొని కొద్దిగా ముందుకు అనేది జరుపుకుంటే మనకి టైట్ అనేది పడాలి. జంపర్ అనేది గాలికి ఊగే విధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా కొద్దిగా టైట్గానే ఉండాలి. అప్పుడు మనకి వర్షాకాలం కానీ గాలి వర్షం వచ్చినప్పుడు కానీ జంపింగ్ అనేది ఊగకుండా ఉంటాయి. దానికోసం ఏంటంటే జంపర్ అనేది నట్లన్నీ లూజ్ చేసి మనం కొద్దిగా ముందుకు లాక్కొని మనకి ఎంత సరిపోతుందో చూసుకొని మళ్ళీ అనేది లోడ్ అనేది వేసి మనం పైన ఫిట్ చేయాల్సి ఉంటుంది. చూసుకున్నారు కదా. మనం కొద్దిగా ఉతారుగా అయితే మనకి చాలా ఎక్కువ ఏమి లేదు. ఎక్స్ట్రా వచ్చిన పార్ట్ ఏంటంటే మళ్ళీ కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. లేదంటే ఎక్కువ వచ్చిన పార్ట్ ఏంటంటే మనకి ఆడ తగిలే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఏదైనా గాలికి అట్టేటప్పుడు మనకి ఛానల్ తగిలి తిప్పే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా వచ్చిన జంపర్స్ అనేటివి నట్లు కన్నా వెనక్కున్నాయి కదా. మనకి ఎక్స్ట్రా వచ్చిందంతా మళ్ళీ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మళ్ళీ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు ఉంటాయి గాలి వర్షం అప్పుడు. మనకి దానికోసం ఏంటంటే ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేస్తాం. మళ్ళీ ఒకసారి పెట్టి చూసుకోవాలి. ఎందుకంటే మనం ఉతారుగా కింద మెజర్మెంట్ అయితే తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ విధంగా వచ్చింది. దానికోసం ఏంటంటే మళ్ళీ ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే అన్నీ టైట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి లిఫ్టింగ్ అయితే చేసుకోవాలి. మనం మళ్ళీ ఇప్పుడైతే జంపర్కి లోడ్ అయితే వేస్తున్నాం. లోడ్ వేసడం వల్ల ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఏమన్నా సరిపోతే మనం నట్టు వేసి బిగించేయాలి. కట్ చేసుకొని మనం ఎంతవరకు వస్తుందో అనేది చూసుకోవాలి. ఫస్ట్ మనకి లోడ్ పడితే మనకి అంటే గాలి పోకుండా ఉంటే చాలు మనకి. లేదంటే ఊగిందంటే ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడైతే మనకి
మనకైతే ఇప్పుడైతే అంత లూజ్ ఏం లేకుండా సరిపోయింది కరెక్ట్గానే. ఇప్పుడైతే ఎక్స్ట్రా వచ్చిన జంపర్ కట్ చేసుకొని లాకింగ్ సిస్టమ్ అయితే వేసుకోవాలి. అంటే మనం కట్ చేసేసుకొని వాటికి ఎక్కియడం అయితే జరిగింది పైకి. చూసారు కదా, లెంత్ అయితే కటింగ్ మెషిన్తో కట్ చేసేసాము. కట్ చేసిన తర్వాత మళ్ళీ లోడ్ వేసి మనం లాకింగ్ సిస్టమ్ అయితే చేసేస్తున్నాం. ఇప్పుడైతే మనకి అంత లూజ్ లేదు. మనకి ఆ లాకింగ్ సిస్టమ్ బోల్ట్ వేయాలన్నా కానీ కొద్దిగా ప్రెజర్ మీద ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇటువంటి వర్కుల మీద అనుభవం వాళ్ళకైతే ఇస్తారు. వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఉంటారు. ఇటువంటి వర్కులు అయితే బాగా చేస్తారు. దానికోసం ఏంటంటే వీళ్ళకి వర్క్ అయితే వేయడం అయితే జరిగింది. వీళ్ళకైతే ఇదే వర్క్, అంటే టవర్ల మీద లైన్స్ లాగడం కానీ ఎంత వర్క్ అయితే చేస్తూ ఉంటారు. దానికోసం ఏంటంటే వీళ్ళు అనుభవం ఏంటంటే వర్క్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మనకి తర్వాత ఇంకొక పేస్ అనేది లోడ్ అనేది వేయడం అయితే జరుగుతుంది. మనకు ఒక పేస్ అయితే వేసేసాం, ఇంకొక పేస్ అనేది కనెక్ట్ చేయాలి కాబట్టి దానికి కూడా మనకి లోడ్ వేసి బిగియడం అయితే జరుగుతుంది. మనకి లోడ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ లోడ్ వేసేటప్పుడు ఏంటంటే జంపర్ కింద ఎవరు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి హై ప్రెషర్ మీద ఏంటంటే రోప్ తెగిపోయి ఒక్కోసారి పడిపోయే అవకాశాలు ఉంటాయి. దానికోసం ఏంటంటే ఆ జంపర్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉందంటే మనం కింద అనేది ఆ జంపర్ కింద లేకుండా పక్కకు వచ్చేసి ఉండాలి. ఎందుకోసం అంటే కొద్దిగా ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ ఊపులో వచ్చి తగిలిందంటే ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాగా లోడ్ పడే దగ్గర ఏంటంటే మనం ఆ జంపర్ల కింద ఉండకూడదు. ఎందుకంటే ఒక్కోసారి ఆ రోప్ అనేది ప్రాబ్లం వచ్చి తెగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. పోయినసారి చేసేటప్పుడు రోప్ తెగిపోయి పైకి అయితే అంటే ఎవరికైతే ఏం జరగలేదు, జాగ్రత్తగానే లాగారు. దానికోసం ఏంటంటే ఎవరికేం కాలేదు కాబట్టి మనకి సేఫ్టీగానే ఉంది. దానికోసం ఏంటంటే రోప్ లాగేటప్పుడు అందరు సైడ్కి వెళ్ళిపోతారు. మనకి కొద్దిగా పొడుగు తక్కువ ఉన్నా సరిపోకపోయినా లూజ్ అండ్ టైట్ చేసుకొని కొరవ ఒక బెత్తుడు అంత ఎక్కువ ఏం రాదు. బెత్తుడు జాన్లో ఎక్కువ వచ్చినా కానీ కట్ చేసుకోవడం, అడ్జస్ట్ చేసుకోవడం అయితే బిగియడం అయితే జరుగుతుంది. 3 జంపర్లు కూడా ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే మనం ఉతారుగా కింద తీసుకుందే కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మనకేంటంటే కరెక్ట్గా ఉండాలి. అంటే గాలికి వచ్చి గాలి వానప్పుడు ఊగకూడదు జంపర్ అనేది. దానికోసం ఏంటంటే మనకి కరెక్ట్గా అడ్జస్ట్ కావాలి ఆ జంపర్ అనేది. అక్కడ మనకు వచ్చేసి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడం అయితే పైకి అయితే లోడ్ అయితే వేయడం జరిగింది. మనకి ఆ లాకింగ్ పాయింట్ కాడ అనేది కొద్దిగా టైట్ ఉన్నా లేదా మరీ లూజ్ ఉన్నా మటుకు ఖచ్చితంగా కిందకి దించి చేయాల్సింది ఈ వర్క్ అంతా కూడా. ఇప్పుడు జరిగిన వర్క్ అంతా ఒక ఎత్తు అయితే ఇది వచ్చేసి మనకి రోప్ మీదే మనకి మధ్యలోకి వెళ్ళాలి. మధ్యలోకి వెళ్ళి దానికి జంపరింగ్ అనేది ట్రాన్స్ఫర్ అనేది కిందకి జంపర్ వచ్చేదానికైతే మనకి జంపర్ అయితే కలపాలి. అంటే నట్ల సహాయంతో మనకి జంపర్ అనేది కలిపి కింద పీటీఆర్కి అయితే వెళ్ళాలి. కాబట్టి మనకి అక్కడి నుంచి జంపరింగ్ అయితే కొట్టాలి. మనకి 2 పక్కలు అయితే అయిపోయాయి, జంపర్ కొట్టాయి. ఇది 3వ పేసు, అంటే మధ్యలో పేసు RYB ఉన్నాయి కదా, మనకి RB అయిపోయాయి. తర్వాత Y అయితే మనకి చేస్తున్నారు మధ్యలోది. Y పేస్కి కనెక్ట్ చేయడానికి ఆ 2 కూడా కలిపేస్తారు ఇదే విధంగా. ఎందుకని మా వర్క్ ఉండడం వల్ల ఏంటంటే చేయలేదు. ఇప్పుడు మధ్యలోకి వెళ్ళి అట్లా కూర్చొని అయితే మనకి జంపర్ నట్లన్నీ కూడా దాని నుంచి మనకి కనెక్ట్ చేయాలి. అట్లాగే కూర్చొని అయితే లాక్కుంటూ చేసుకోవాలి. ఆ సైడ్ వచ్చేసి మనకి ఆడ కూడా జంపర్స్ అనేవి కలుపుకోవాలి. ఆ సైడ్ కూడా కలిపి దిగేయడం అయితే జరిగింది. దానికోసం ఏంటంటే ఈ పక్క జంపరింగ్ కలిపి ట్రాన్స్ఫార్మర్కి అయితే కనెక్ట్ చేయాలి. మనకి ఇప్పుడు ఉండే ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 10/16. ఇది వచ్చేసి ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉంటుంది. కాకపోతే మనకి కొత్త ట్రాన్స్ఫార్మర్ అయితే పెట్టున్నారు. అది రాగానే ఆ ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ తీసేస్తారు. మనకి జంపర్ కలిపేసి అయితే బ్యాక్ రావడం అయితే జరుగుతుంది. మనకి వెనక్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మనకి తాడు ఒక్కోసారి జారే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. మనకి అన్నోళ్ళకి ఏంటంటే ఒకరు వర్క్ మీద ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగానే ఉంటారు. ఇల్లు గడవాలంటే ఇటువంటి వర్క్లు అయితే చేసుకుంటూ ఉంటారు అన్నోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి
జీవనోపాధి ఇదే, ఇటువంటి పని ఎంచుకున్నారు. ఇంకే పని చేసేదానికైతే రాదు. మామూలుగా కొన్ని పనులు కాంట్రాక్ట్ పనులు అయితే చేస్తూ ఉంటారు. కాకపోతే ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకుంటూ ఉంటారు. అంటే జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి కదా. కూటి కొరకు కోటి విద్యలని ఊరికనే చెప్పలేదు పెద్దోళ్ళు. సో ఫ్రెండ్స్, మనకి పైకి ఎక్కేసి రోప్ అనేది దించుకోవాలి. దించుకున్న తర్వాత మనకి 3 పీసులు అయితే కనెక్ట్ చేయడం అయితే అయిపోయింది. ఆ పక్క అన్న కూడా మనకి జంపర్ అనేది కలుపుకుంటా జాయింటింగ్ అయితే వేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, మనకి ఉతారుగా జంపర్ కొలతలు అన్నాను కదా, పాత రిమూవ్ చేసినప్పుడు ఆ పాత వాటిని ఉతారుగా తీసుకుంటారు, కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకుంటారు. ఎందుకంటే డబల్ జంపర్ కాబట్టి దానివల్ల ఎక్కువ తక్కువ వచ్చినా కట్ చేసుకుని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.